వెల్కమ్ టు హరి ఎడ్యుకేషనల్ వరల్డ్. ప్రీవియస్ వీడియోలో 5వ తరగతికి సంబంధించిన విషయాలను పాఠ్యభాగాలను చూసాం కదా. అదేవిధంగా 6వ తరగతికి సంబంధించిన పాఠ్యాంశాలను చూద్దాం. 6వ తరగతిని నవవసంతం 1 అని కూడా అంటారు. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణము అంటే తెలుగు మాట్లాడే ప్రాంతం అని అర్థం. తెలంగాణ అంటే ఏంది? తెలుగు మాట్లాడే ప్రాంతం అని అర్థం. తెలుగు ప్లస్ ఆనము అంటే ఏంటిది? దేశము, తెలుగు మాట్లాడే దేశం అనుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ లెసను, ఇది గేయము. ఫస్ట్ అభినందన, ఇతివృత్తం దేశభక్తి శ్రమ గౌరవం, ప్రక్రియ గేయం, కవి శేషం లక్ష్మీనారాయణాచార్య, ఉద్దేశం రైతులు సైనికులు శ్రమను గొప్పతనం తెలియజేయడం. ఈ అభినందన గేయం యొక్క ఉద్దేశం చెప్పుకోవడానికి గల ఉద్దేశం ఏంటంటే రైతులు సైనికుల యొక్క శ్రమను వారి యొక్క గొప్పతనాన్ని తెలియజేయడం. ఇతివృత్తం వచ్చేసి దేశభక్తి శ్రమ గౌరవం, ప్రక్రియ గేయం. నెక్స్ట్ వచ్చేసి పాఠ్యభాగ వివరాలు. అంటే ఈ గేయం ఏది? అభినందన అనే గేయం దేని నుండి తీసుకోబడింది అంటే స్వరభారతి అనే గేయ సంకలనం నుండి తీసుకోబడింది. ఎక్కడ నుండి? స్వరభారతి అనే గేయ సంకలనం నుండి తీసుకోబడింది. ఈ యొక్క కవి శేషం లక్ష్మీనారాయణ జననం సంవత్సరము, ఇది పెద్ద మనకు ఇంపార్టెంట్ కాదు, చూసుకోండి. 15/4/1947 నుండి 17/5/1998. ఇక్కడ జన్మస్థలం అంటే ఎక్కడ జన్మించాడో రీసెంట్లీ ఎక్కువ టెట్ పేపర్లలో ఇదే అడుగుతున్నాడు. లాస్ట్ టైం టెట్ బిట్టు కూడా కరీంనగర్ జిల్లాలోని నగనూరు అనేది గ్రామం, కరీంనగర్ జిల్లా నగనూరు గ్రామం. తల్లిదండ్రులు ఎవరంటే కనకమ్మ నరహరి స్వామి. నెక్స్ట్ వచ్చేసి ఇతని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇతని యొక్క పనిచేసింది ఏంటంటే రంగారెడ్డి జిల్లాలో తెలుగు భాషోపాధ్యాయునిగా పనిచేశాడు. ఇక్కడ రంగారెడ్డి జిల్లాలో తెలుగు భాషోపాధ్యాయునిగా పనిచేశాడు. అదేవిధంగా అనేక పద్య వచన గేయ కవితలను రచించాడు. ఏం చేశాడు? పద్య వచన గేయ కవితలను రచించాడు. ఈయన రాసిన విమర్శనా వ్యాసాలు ఏంటి? విమర్శనా వ్యాసాలు దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి స్రవంతి పత్రికలో. ఈ స్రవంతి పత్రిక ఎవరిది? దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి స్రవంతి పత్రికలో ప్రచురించబడ్డాయి. ఏంటి ప్రచురించబడ్డాయి? ఈ శేషం లక్ష్మీనారాయణాచార్య రచించిన విమర్శనా వ్యాసాలు అనేవి రచించబడ్డాయి. నెక్స్ట్ వచ్చేసి ఇతని యొక్క ప్రత్యేకత ఏంటంటే లలిత మనోహరమైన దైవభక్తి దేశభక్తి గేయాలను రాయడంలో ఈయన అందవేసిన చెయ్యి. అంటే ఈయన దైవభక్తి దేశభక్తి గేయాలు రాయడంలో ప్రసిద్ధుడని అర్థం. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ లెసన్ స్నేహబంధం. ఏంటి? స్నేహబంధం. దీని యొక్క ఇతివృత్తం ఏంటిది? నైతిక విలువలు. ఏంటి? నైతిక విలువలు. ప్రక్రియ కథ. ఉద్దేశం స్నేహం యొక్క గొప్పదనాన్ని తెలియజేయడం. ఈ స్నేహబంధం యొక్క కథ యొక్క ఉద్దేశం, దీన్ని చెప్పడానికి గల ఉద్దేశం ఏంటంటే స్నేహం యొక్క గొప్పతనాన్ని తెలియజేయడం. దీని యొక్క పాఠ్యభాగ వివరాలు వచ్చేసి విష్ణు శర్మ పంచతంత్రం ఆధారంగా చిన్నయసూరి తెలుగులోకి అనువదించిన మిత్రలాభంలోని కథకు సరళ వచన రూపమే ఈ పాఠ్యభాగం. ఏంటంటే విష్ణు శర్మ రచించిన పంచతంత్రం ఆధారంగా చిన్నయసూరి ఎవరు? పరావస్తు చిన్నయసూరి. ఈ సూరి అంటే పండితుడు అని అర్థం. తెలుగులోకి అనువదించిన ఏంటి? ఈ పంచతంత్రం కథను తెలుగులోకి అనువదించిన మిత్రలాభంలోని కథకు. ఎక్కడ? మిత్రలాభంలోని కథకు సరళ వచన రూపమే ఈ పాఠ్యభాగం. ఏంటిది? స్నేహబంధం అనే కథ. నెక్స్ట్ వచ్చేసి పాత్రలు. ఇలా పాత్రల కథ తెలుసు కదా, కాకి ఎలుక తాబేలు. ఇది ఆ యొక్క స్నేహం గురించి అలా పాఠ్యాంశాలు ఉంటుంది. ఒకసారి చదువుకుంటే అర్థమవుతుంది. ఈ మెయిన్ పాయింట్స్ మాత్రమే మనం చూసుకుంటాం. మొత్తం స్టోరీ మనం చదువుకుంటే అర్థమవుతుంది. పాత్రలు కాకి అంటే లఘుపతనకం, ఎలుక హిరణ్యకం, తాబేలు మంతరకం, జింక చిత్రాంగం. ఈ లెసన్లో ఈ పాఠ్యాంశంలో ఈ కథలో వీటికి పేర్లు ఇవ్వడం జరిగింది. ఆ పేర్లను గుర్తుంచుకోండి. కాకి వచ్చేసి లఘుపతనకం, ఎలుక అనేది హిరణ్యకం, తాబేలు అంటే మంతరకం, జింక అంటే చిత్రాంగుడు. హెలెన్ కెల్లర్. ఇందులో బాగానే హెలెన్ కెల్లర్ గురించి ఒక 2 పాయింట్లు ఇవ్వడం జరిగింది. ఈమె ప్రత్యేక అవసరం ఉన్న పిల్లలకు, ప్రత్యేక అవసరాలు అంటే వికలాంగులని అర్థం. ప్రత్యేక అవసరం ఉన్న పిల్లల్లో ఆత్మ ధైర్యం నింపడానికి ఇంగ్లాండు అమెరికా ఆఫ్రికాలతో పాటు ఇండియాని కూడా సందర్శించాడు. ఎవరు? హెలెన్ కెల్లర్ అనే ఆమె ప్రత్యేక అవసరాల పిల్లలు అంటే వికలాంగులను వాళ్ళలో ఆత్మధైర్యం నింపడానికి ఇంగ్లాండ్ దేశం, అమెరికా దేశం, అదేవిధంగా ఆఫ్రికాలతో పాటు మన ఇండియాని కూడా సందర్శించిందని చెప్పడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి వర్షం 3వ భాగం. ఈ వర్షానికి సంబంధించిన ట్రిక్గా కోడ్ రూపంలో గుర్తుంచుకోవడానికి మన ఒక యూట్యూబ్లో వీడియో ఉంది, దాన్ని ఒకసారి చూడండి, సింపుల్ అర్థమవుతుంది. ఇప్పుడు చూద్దాం. ఇతివృత్తం వచ్చేసి ప్రకృతి చిత్రణ, ప్రక్రియ ఖండకావ్యం, కవి పల్లాదుర్గయ్య. నెక్స్ట్ వచ్చేసి ఉద్దేశం వర్షాకాల సొగసులను సామాన్యులపై ఆ వర్ష ప్రభావం తెలియజేయడం పాఠ్యభాగం లక్ష్యం. అంటే ఏంటంటే వర్షాకాల సొగసులను సామాన్యులపై ఆ వర్షం యొక్క ప్రభావం ఎలా ఉందో ఈ పాఠ్యం ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఈ వర్షం సంబంధించింది కోడ్ రూపంలో అందులో వీడియోలో ఉంది, చూడండి. నెక్స్ట్ వచ్చేసి
పాఠ్యభాగ వివరాలు. ఖండకావ్యం అంటే ఏంటంటే ఈ ప్రస్తుత పాఠ్యభాగం ఖండకావ్య ప్రక్రియకు చెందింది కాబట్టి ఖండకావ్యం అంటే ఏంటంటే వస్తు వైవిధ్యం కలిగిన ఖండికలతో కూడి ఉన్న కావ్యమే ఖండకావ్యం. వస్తు వైవిధ్యంతో కలిగిన ఖండికలతో కూడి ఉన్న కావ్యమే ఖండకావ్యం. నెక్స్ట్ వచ్చేసి ప్రస్తుత పాఠ్యభాగం అంటే ఈ పాఠ్యభాగం, ఈ వర్షం అనే పాఠ్యభాగం డాక్టర్ పల్లాదుర్గయ్య రచించిన పల్లాదుర్గయ్య రచించిన పాలవెల్లి అనే ఖండకావ్యం నుంచి తీసుకోబడింది. పాలవెల్లి అనే అతని ఒక రచన గంప అని నేర్చుకున్న ప్రీవియస్ క్లాస్లో వీడియోలో ఉంటే చూడండి. పాలవెల్లి అనే ఖండకావ్యం నుంచి తీసుకోబడింది. పల్లాదుర్గయ్య గురించి చూసుకోం. పల్లాదుర్గయ్య జననం ఎప్పుడంటే ఇయర్ 25/5/1914 to 1912-1983. ఈ పెద్ద ఇంపార్టెంట్ కాదు, జన్మస్థలం మాత్రం చాలా ఇంపార్టెంట్. వరంగల్ అర్బన్ జిల్లాలోని మడికొండ గ్రామం. ఇక్కడ వరంగల్ జిల్లాలోని మడికొండ గ్రామం. నెక్స్ట్ వచ్చేసి తల్లిదండ్రులు నరసమ్మ పాపయ్య శాస్త్రి. ఇతని రచనలు పాలవెల్లి గంగిరెద్దు, కోడ్ రూపంలో గంప. దీని ఎక్స్ప్లెనేషన్ ఆ వీడియోలో చూడండి, గంప. నెక్స్ట్ వచ్చేసి పరిశోధన. 16వ శతాబ్ది అందలి ప్రబంధ వాగ్మయం తద్వికాసం అనే అంశంపై పరిశోధన చేశారు. ఇక్కడ 16వ శతాబ్దం అందలి ప్రబంధ వాగ్మయం తద్వికాసం అనే అంశంపై పరిశోధన చేశాడు. నెక్స్ట్ వచ్చేసి ప్రత్యేకత. ఇతని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇతని శైలి తెలంగాణ పదజాలంతో సున్నితమైన హాస్యంతో సాగుతుంది. ఏ విధంగా సాగుతుంది? తెలంగాణ పదజాలంతో సున్నితమైన హాస్యంతో సాగుతుంది. నెక్స్ట్ వచ్చి ఇందులోనే భాగంగా డాక్టర్ అంబేద్కర్ గురించి ఇవ్వడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జన్మస్థలం ఎక్కడంటే మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లా మధ్యప్రదేశ్లో మౌ అనే గ్రామం. ఇక్కడ మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లా మధ్యప్రదేశ్లోని మౌ అనే గ్రామంలో ఎవరు 14వ సంతానంగా జన్మించాడు. ఎవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జన్మించాడు. ఎవరికి జన్మించాడు? తల్లిదండ్రులు భీమాబాయి రామ్జీ సఖ్పాల్. ఈ భీమాబాయి రామ్జీ సఖ్పాల్ నిజానికి ఎక్కడ వర్క్ చేస్తాడు? మధ్యప్రదేశంలోని మౌ అనే మధ్యప్రదేశ్లో ఉద్యోగం చేసి ఇక్కడ మధ్యప్రదేశ్లో ఉద్యోగం చేసిన ఎవరు? భీమాబాయి రామ్జీ సఖ్పాల్. ఇక్కడ 1907లో మెట్రికులేషన్ పూర్తి చేశారు. ఎవరు? బిఆర్ అంబేద్కర్ 1907లో మెట్రికులేషన్ పూర్తి చేశాడు. నెక్స్ట్ వచ్చేసి గౌతమ బుద్ధుని జీవిత చరిత్రను మరాఠీ రచయిత అయిన కేలుస్కర్ బహుమతి ఇచ్చాడు. బిఆర్ అంబేద్కర్కు గౌతమ బుద్ధుని చరిత్ర ఎవరు గిఫ్ట్గా ఇచ్చారు? ఎవరు బహుమతిగా ఇచ్చారంటే ఎవరు? మరాఠీ రచయిత కేలుస్కర్ బహుమతిగా ఇచ్చాడు. నెక్స్ట్ వచ్చేసి గౌతమ బుద్ధుని నుండి గ్రహించినవి ఏంటంటే బిఆర్ అంబేద్కర్ గౌతమ బుద్ధుని నుండి గ్రహించినవి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం. ఏంటి? స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం. నెక్స్ట్ వచ్చేసి ప్రపంచంలోనే అతిపెద్ద గ్రంథాలయం ఎక్కడ ఉందంటే లండన్ లైబ్రరీలో ఉంది. ప్రపంచంలో అతిపెద్ద గ్రంథాలయం లండన్ లైబ్రరీ ఉంది. ఈ గ్రంథాలయాన్ని చదివిన వారిలో అందులో ఉన్న బుక్కులు అన్ని చదివిన వారిలో ముగ్గురు, అందులో ఒకడు అంబేద్కర్. ఆ గ్రంథాలయంలో ఉన్న బుక్కులు అన్ని చదివిన వారిలో ముగ్గురులో ఎవరో ఒకరు, అంబేద్కర్ ఒకడు. నెక్స్ట్ వచ్చేసి అంబేద్కర్ బొంబాయి లెజిస్లేటివ్ కౌన్సిల్ మెంబర్గా నామినేట్ అయ్యాడు. ఇక్కడ బొంబాయి లెజిస్లేటివ్ కౌన్సిలర్ మెంబర్గా నామినేట్ అయ్యాడు. నెక్స్ట్ వచ్చేసి రాజ్యాంగ రూపశిల్పి, భారతరత్న అవార్డు పొందిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఎవరు? రాజ్యాంగ రూపశిల్పి ఎవరంటే భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఇతను మానవతావాది అని కూడా అనొచ్చు. నెక్స్ట్ వచ్చేసి లేఖ. 4వ లెసన్ నుంచి లేఖ యొక్క ఇతివృత్తం ఏంటిది? చరిత్ర, సంస్కృతి. ఏంటి? చరిత్ర, సంస్కృతి, ప్రక్రియ, లేఖ, యాత్ర రచన. ఉద్దేశం ఏంటి మరి? లేఖ రచనను పరిచయం చేస్తూ తెలంగాణలోని ప్రముఖ దర్శనీయ స్థలాలను తెలియజేయడం. ఇక్కడ తెలంగాణలోని దర్శనీయ స్థలాలను తెలియజేయడం. దేని యొక్క ఉద్దేశం? ఈ లేఖ యొక్క ఉద్దేశం. నాగార్జున. ఇందులో దర్శనీయ స్థలాల్లో మొదటి వచ్చేసి నాగార్జున సాగర్ ఎక్కడ ఉంది? నల్గొండ జిల్లాలో ఉంది. ఇక్కడ నల్గొండ జిల్లాలో ఏముంది? కృష్ణా నది పైన ఉంది నాగార్జున సాగర్. నెక్స్ట్ వచ్చి ఇక్కడ దుకాణాలు అంటే అక్కడ షాపుల్లో ఏం దొరుకుతాయి? గవ్వలతో చేసిన వస్తువులు ఉంటాయి. ఇక్కడ గవ్వలతో చేసిన వస్తువులు ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి వరంగల్. ఇక్కడ వరంగల్ ఏముంది? వరంగల్ ఇక్కడ హన్మకొండ. అంటే ఈ లేఖ అంటే ఆ లేఖలో రాసిన వేటి గురించి రాసిందో అవన్నీ ఇక్కడ వివరించడం జరిగింది. వరంగల్ కోటలో స్వయంభూ దేవాలయం, కుష్మహల్, నాట్య మండపం, శిలాశాసన విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ వరంగల్ ఏమేమి ఉన్నాయి? స్వయంభూ దేవాలయం, కుష్మహల్, నాట్య మండపం, శిలాశాసనాలు, విగ్రహాలు ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేది ఇక్కడ దుకాణాల్లో అంటే ఇక్కడ నాగార్జున కొండ దగ్గర నాగార్జున సాగర్ కృష్ణ నల్గొండ జిల్లాలో దుకాణాల్లో గవ్వలతో చేసిన వస్తువులు దొరుకుతాయి. ఇక్కడ దొరుకుతాయి అంట దుకాణాలు గొంగళ్ళు, తివాచీలు, పెంబర్తిలో తయారు చేసిన ఇత్తడి కళాఖండాలు ఉన్నాయి. ఇక్కడ ఉన్నాయి దుకాణాల్లో గొంగళ్ళు, తివాచీలు, పెంబర్తిలో తయారు చేసిన కళాఖండాలు ఉన్నాయి ఇక్కడ వరంగల్. నెక్స్ట్ వచ్చేది రామప్ప దేవాలయం ఎవరు నిర్మించారు మరి? గణపతి దేవుని సేనాని అయిన రేచర్ల రుద్రుడు కట్టించాడు. ఎవరు? గణపతి దేవుని సేనాని అయిన రేచర్ల రుద్రుడు కట్టించాడు. నంది ప్రత్యేకత. ఇక్కడ ఒక నంది ఉంటుంది. ఆ నంది యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ నంది విగ్రహం ఎటు నుండి చూసినా అది వారినే చూస్తున్నట్టు అనిపిస్తుంది. అంటే మనం ఏ దిక్కు నుండి చూసినా అది మన వైపు చూసినట్టు కనిపిస్తుంది అని అర్థం. నెక్స్ట్ వచ్చేసి జగిత్యాల జిల్లా ఏముంది? ఇక్కడ బొమ్మలగుట్టు ఉంది. జగిత్యాల ఏముంది? బొమ్మలగుట్టు ఉంది. ఇక్కడ తెలుగు భాషకు కీర్తి ప్రతిష్టలు అందించింది ఏంటిది? ఈ జగిత్యాల జిల్లా. తెలుగు భాషకు కీర్తి ప్రతిష్టలు అందించింది ఏ జిల్లా? జగిత్యాల జిల్లా.
ప్రాచీన తెలంగాణ కవి అయినటువంటి జీన వల్లభుడు, ఎవరు జీన వల్లభుని కంద పద్యాలు శాసనాలు ఉన్నాయి. ఇక్కడ జగిత్యాల జిల్లాలో ఎవరి జీన వల్లభుని కంద పద్యాలు ఉన్న శాసనాలు ఉన్నాయి, జగిత్యాలు ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇవి తెలుగులో తొలి కంద పద్యాలు. ఏవి జీన వల్లభుని కంద పద్యాలు అనేవి తెలుగులో తొలి కంద పద్యాలు. నెక్స్ట్ వీటి ఆధారంగానే తెలుగు భాషకు ప్రాచీన హోదా లభించింది. వేటి ఆధారంగా ఈ జీన వల్లభుడు రచించే కంద పద్యాల ఆధారంగా తెలుగు భాషకు ఏం లభించింది, ప్రాచీన హోదా లభించింది. కోటిలింగాల గురించి ఏమన్నా వచ్చింది, ఇసుక రేణులతో ఏర్పడిన శివలింగం ఉంది. ఇక్కడ కోటిలింగాల దగ్గర ఏముంది, ఇసుక రేణులతో ఏర్పడిన శివలింగం అనేది ఉంది. నెక్స్ట్ శాతవాహన తొలి రాజధాని శ్రీముఖుని నాణ్యం, అంటే శాతవాహన తొలి రాజధాని కోటిలింగాలు. ఇక్కడ ఏమున్నాయి, శ్రీముఖుని నాణాలు ఉన్నాయి. గుప్త సామ్రాజ్య స్థాపకుడు శ్రీముఖుడు నాణాలు ఉన్నాయి. జోగులాంబ గద్వాల అంటాం, గద్వాల కోట. ఇక్కడ ఏముంది, గద్వాల కోట ఉంది. 1750లో పెద్ద సోమ భూపాలుడు ఈ మట్టి కోట నిర్మించాడు. ఏది, జోగులాంబ గద్వాల జిల్లాలో ఉన్నటువంటి గద్వాల కోటను ఎవరు నిర్మించారు, పెద్ద సోమ భూపాలు నిర్మించాడు. ఎప్పుడు, 1750లో. కోట లోపల చెన్నకేశవ స్వామి గుడి ఉంది. ఆ కోట లోపల ఏ గుడి ఉంది, చెన్నకేశవ స్వామి గుడి ఉంది. ఈ గుడి ముందు 90 అడుగుల గాలి గోపురం ఉంది. ఎన్ని అడుగులు, 90 అడుగుల గాలి గోపురం ఉంది. చిన్నసోమ భూపాలు, ఈ చిన్నసోమ భూపాలు ఏమంటారంటే మనం శ్రీకృష్ణదేవరాయలు అనొచ్చు. చిన్నసోమ భూపాలనే ఆ స్థలంలో అష్టదిగ్గజ కవులు ఉన్నారు. అష్టదిగ్గజ కవులు, ఈ అష్టదిగ్గజ సంబంధించిన ₹1 ఉంది, అది కూడా క్లాస్లో చెప్పుకుందాం. పాలమూరు జిల్లా పిల్లల మర్రి, అంటే పాలమూరు జిల్లా పిల్లల మర్రి ఉంది. పాలమూరు జిల్లాలో ఏముంది, పిల్లల మర్రి ఉంది. ఒక మర్రి చెట్టు, జింకల పార్క్, ఒక మర్రి చెట్టు ఉంది పాలమూరు జిల్లాలో. జింకల పార్క్ ఉంది. అదే ఎక్వేరియం, మ్యూజియం కూడా ఉన్నాయి. ఇక్కడ పాలమూరు జిల్లాలో మర్రి చెట్టు ఉంది, పెద్దది. అదేవిధంగా అంటే కొన్ని ఏళ్ళ తరబడి ఉన్నటువంటి పురాతన వృక్షం అనేది ఉన్నది మర్రి చెట్టు. జింకల పార్కు, ఎక్వేరియం, మ్యూజియం ఉన్నాయి. శతకాల గురించి నేర్చుకుందాం. శతకాలు ఇతివృత్తం ఏంది, నైతిక విలువలు. ఇతివృత్తం ఏంది, నైతిక ప్రక్రియ. శతకం ఉద్దేశం ఏంది, విద్యార్థుల నైతిక విలువలను పెంపొందించి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడం. ఏంటిది, విద్యార్థుల నైతిక విలువలను పెంపొందించి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడం. ఫస్ట్ వచ్చేసి పాఠ్యభాగ వివరాలు. శతకం అంటే 100 పద్యాలు కలదాని శతకం అంటారు. ఏంటి, శతకం అంటే 100 పద్యాలు కలదాని శతకం అంటారు. శతక పద్యాల మకుటం. శతక పద్యాలకి ఏముంటుంది, చివరి లెటర్ ఉంటుందిగా మకుటం, సుమతి, వేమన ఉంటుందిగా మకుట, దాన్ని ఏమంటారు, మకుటం అంటారు. కవి ఏంటిది, బద్దెన. మొదటి శతకం ఏంటిది, బద్దెన. ఎవరు, సుమతి శతక కర్త ఎవరు, బద్దెన. ఎన్నో శతాబ్దం, 13వ శతాబ్దం ఎక్కువ ఎగ్జామ్లో అడగడం జరిగింది. సుమతి శతక కర్త ఎవరు, బద్దెన. లౌకిక నీతులను కంద పద్యాల్లో ఇమిడ్చి సుమతి శతకాన్ని రాశాడు. ఎలా రాశాడు, లౌకిక నీతులను కంద పద్యాలు ఇమర్చి సుమతి శతకాన్ని రాశాడు. బద్దెన ఎవరంటే వేములవాడ చాళుక్య రాజైన భద్రభూపాలుడే మన బద్దెన అని పేరు. ఎవరు, వేములవాడ చాళుక్య రాజు మన భద్రభూపాలుడే బద్దెన అని పేరు. గ్రంథం ఏంటిది, రాసిన గ్రంథం నీతిశాస్త్ర ముక్తావళి. ఏంటి, నీతిశాస్త్ర ముక్తావళి. ఇక్కడ కోడ్ చూడండి, సుమతికి బుద్ధి లేదు, సో నీతి లేదు. సుమతికి బుద్ధి లేదు కాబట్టి నీతి. సుమతికి బుద్ధి లేదు అంటే సుమతి శతకం బద్దెన. నెక్స్ట్ వచ్చేసి నీతి లేదంటే నీతి శాస్త్ర ముక్తావళి గ్రంథం. నెక్స్ట్ వచ్చేసి శ్రీకాళ హస్తీశ్వర శతకం. ఏంటిది, దూర్జటి. ఏంటి, శ్రీకాళ హస్తీశ్వర శతకం దూర్జటి ఆర్ వస్తుంది కదా, 16వ శతాబ్దాన్ని గుర్తుంచుకోండి. ఏంటిది, దూర్జటి 16వ శతాబ్దం వస్తుంది. ఇది ఎట్లా గుర్తుంచి చెప్దాం. ఇప్పుడు అష్టదిగ్గజ కవులు ఎవరు, దూర్జటి. అష్టదిగ్గజ కవులు ఒకడు దూర్జటి. ప్రబంధం ఏంటి, శ్రీకాళహస్తీశ్వర మహత్యం. ఓకే. నెక్స్ట్ ప్రత్యేకత, అతులిత మధురీ మహిమ కలవాడని శ్రీకృష్ణదేవుడు ప్రస్తుతించారు. ఎవరు, శ్రీకృష్ణదేవుడు ఏమని మెచ్చుకున్నారంటే అతులిత మధుర మహిమ కలవాడని ప్రస్తుతించారు, అంటే మెచ్చుకున్నారు. ఏమని, అతులిత మధుర మహిమ కలవాడని ఎవరన్నారు, శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. ఇది గుర్తుంచుకొని చూడు. శ్రీకాళహస్తీశ్వర శతకం ఇలా గుర్తు, శ్రీకాళహస్తి దూరం అని గుర్తుంచుకోండి. ఏంటి, శ్రీకాళహస్తి దూరం అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి 16 ఏ శతాబ్దం అంటే 16 దూర్ ఆర్ వస్తుంది కదా, దూర్ అంటే 16 అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి కుమారి శతకం పక్కి వెంకట నరసింహ. ఎవరు, పక్కి వెంకట నరసింహ. 17వ శతాబ్దం. ఇలా పెద్ద ఏం లేవాడి 17 ఎట్లా గుర్తుంచుకోండి అంటే 17 ఉంది కదా, 17 గుర్తుంచుకోండి. 7 అంటే 17 ఆల్మోస్ట్ అన్ని శతకాలు అంటే 10 తర్వాతనే ఉంటాయి కదా, 17, 16, 15, 13 ఇవే ఉంటాయి కాబట్టి 7 గుర్తుంచుకోండి. 7 అంటే 17 అంటే కుమారి పక్క పిన్నిసుల కోసం ఏడ్చింది అని గుర్తుంది కదా, కుమారి పక్క పిన్నిసుల కోసం ఏడ్చింది. కుమారి అంటే కుమారి శతకం, పక్క అంటే పక్కి వెంకట నరసింహకాలు, ఏడ్చింది అంటే 17 అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి సుభాషిత రత్నావళి. ఏంటి, సుభాషిత రత్నావళి. ఎవరు, ఏనుగు లక్ష్మణ కవి. సుభాషిత రత్నావళి ఏనుగు లక్ష్మణ కవి. ఎన్నో శతాబ్దం, 18వ శతాబ్దం. 8 ఏనుగు. ఇప్పుడు మరి 7 ఉంది, 7 వస్తుంది అనుకోకండి, 7 డా వస్తుంది. 8 నా వస్తుంది కదా, 8
18 ఏనుగు లక్ష్మణ కవి. ఇది ఎవరంటే పెద్దాపురం సంస్థలంలో పెద్దాడ గ్రామ నివాసి. ఇది ఎట్లా గుర్తుంటే ఏనుగు ఎట్లా ఉంటుంది, పెద్దగా ఉంటుంది కాబట్టి పెద్దాపురం సంస్థలంలో పెద్దాడ గ్రామ నివాసి. నెక్స్ట్ వచ్చేది సంస్కృతంలో భర్తృహరి రాసిన సుభాషిత త్రిశతిని తెలుగులోకి అనువదించాడు. ఏం చేశాడు, సంస్కృతంలో భర్తృహరి రాసిన సుభాషిత త్రిశతిని తెలుగులోకి అనువదించాడు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రచనలు సుభాషిత రత్నావళి, రామేశ్వర మహత్యం, విశ్వామిత్ర చరిత్రము, గంగా మహత్యం. రచనలు ఏంటి, సుభాషిత రత్నావళి, రామేశ్వర మహత్యం, విశ్వామిత్ర చరిత్రము, గంగా మహత్యము. ఇక్కడ ఇతని యొక్క శైలి ఏంటంటే ప్రజల నాలుకలపై నాట్యమాడే సులభమైన రమ్యమైన శైలి. ఇదేంటిది పెద్ద ఇంపార్టెంట్ కాదు, ప్రజల నాలుకలపై నాట్యమాడే సులభమైన రమ్యమైన శైలి. ఈ యొక్క రచనలు గుర్తుంచుకోవాలి కోడ్ ఏంటంటే గంగానీటిలో అంటే గంగా మహత్యం, గంగానీటిలో కడగడం వల్ల విశ్వాసమైన విశ్వామిత్ర చరిత్రము, ఏనుగు అంటే ఏనుగు లక్ష్మణ కవి, దంతాలు రత్నాల వలె సుభాషిత రత్నాల వలె మెరిసాయి అని ఎవరన్నారు, రామేశ్వర మహత్యం. అర్థమైందా, గంగానీటిలో కడగడం వల్ల విశ్వాసమైన ఏనుగు దంతాలు రత్నాల వలె మెరిసాయి అని రమేష్ అన్నాడు. గంగానీటిలో అంటే గంగా మహత్యము, కడగడం వల్ల అంటే విశ్వాసం అంటే విశ్వామిత్ర చరిత్రము, ఏనుగు అంటే ఏనుగు లక్ష్మణ కవి, దంతాలు ఏం అవసరం లేదు, రత్నాలు అంటే సుభాషిత రత్నావళి, మెరిసాయి, రమేష్ అంటే రామేశ్వర మహత్యం. ఓకే, నెక్స్ట్ వచ్చి ప్రభు తనయ శతకం. ఏంటి, ప్రభు తనయ శతకం, కౌకుంట్ల నారాయణరావు. ఎవరు, కౌకుంట్ల నారాయణరావు. ఇది ఇయర్ అవసరం లేదు కానీ చూడండి, 1883 నుండి 1953 కాలం. రంగారెడ్డి జిల్లా కౌకుంట్ల గ్రామం. అంటే కౌకుంట్ల పేరులోనే ఉంది, కౌకుంట్ల నారాయణ గ్రామం గుర్తుంచుకోండి. మకుటం తనయ మకుటం. ఏంటిది, మకుటం అంటే ఇట్లా చివరి ఉంటుంది, అది మకుటం తనయ. ఇది ఒక కోడ్ రూపాయలు గుర్తుంచుకుంటే లోకానికి ప్రభు నారాయణ, లోకానికి అంటే కౌకుంట్ల, లోకానికి ప్రభు అంటే ప్రభు తనయ శతకం నారాయణుడు, నారాయణ ప్రభు తనయ. లోకానికి అంటే మనం పెట్టుకునేది ప్రభు తనయ శతకం, లోకానికి ప్రభు నారాయణుడు, ప్రభు అంటే ప్రభు తనయ శతకం, నారాయణ అంటే నారాయణరావు. నెక్స్ట్ అది గాంధీ తాత శతకం. ఎవరు, గాంధీ తాత శతకం. ఎవరు, శిరశనగల్ కృష్ణమాచార్య. ఎవరు, శిరశనగల్ కృష్ణమాచార్య. జన్మస్థలం ఏంటిది, నిజామాబాద్ జిల్లా మోర్తోడు కోరుట్ల గ్రామం. ఇక్కడ నిజామాబాద్ జిల్లా మోర్తోడు కోరుట్ల గ్రామం. కాలం 13/8/1905 నుండి 13/4/1992 వరకు. బిరుదు ఏంటి, అభినవ కాళిదాసు. ఏంటి, అభినవ కాళిదాసు. ఇంకోటి శతావధాని. ఎవరి, అభినవ కాళిదాసు, శతావధాని. రచనలు ఏంటి మరి, కళాశాల అభ్యుదయం, రామానుజ చరితం, చిత్ర ప్రబంధం, రత్నమాల అనేది ఖండకావ్యం. ఇక్కడ కోడు అంటే ఇదేంటిది, గాంధీ తాత శతకము. దీని యొక్క శతకం ఎలా గుర్తుంచుకుంటుంది అంటే గాంధీ తాత శనగలు తినడు. అంటే గాంధీ తాత శనగలు, శిరశనగలు అంటే గాంధీ తాత శనగలు తినడు. ఏంటి, గాంధీ తాత శనగలు శతకం ఏంటి, గాంధీ తాత శతకం. శిరశనగల కృష్ణమాచార్యుడు ఎవరు, గాంధీ తాత శతకం అంటే గాంధీ తాత శనగలు తినడు. ఇది కోడ్ రూపంలో ఎలా గుర్తుంచుకుందంటే ఇక్కడ రామానుజన్ కళాశాలలో గాంధీజీ చిత్రానికి రత్నమాల వేశాడు. చూడండి ఈ రచనలు, రామానుజం అంటే రామానుజ చరితం, కళాశాల అంటే కళాశాల అభ్యుదయం, గాంధీజీ అంటే ఇక్కడ గాంధీజీ ఎవరు, గాంధీ తాత శతకం అనగానే శిరశనగల కృష్ణమాచార్య గుర్తు రావాలి. చిత్రానికి అంటే చిత్ర ప్రబంధం, రత్నమాల అంటే రత్నమాల వేశాడు. ఏంటి, రామానుజన్ కళాశాలలో గాంధీజీ చిత్రానికి రత్నమాల వేశాడు. ఇది కోడ్ రూపంలో గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి భరతసింహ శతకం. ఎవరు, భరతసింహ శతకం. ఎవరు, సూరోజు బాల నరసింహాచారి. ఎవరు, బాల నరసింహాచారి. ఏ శతకం, భరతసింహ శతకం. కాలం 9/5/1946 నుండి 2/2/2014 వరకు. జన్మస్థలం ఇక్కడ నల్గొండ చిన్న కాపాడిది. ఇక్కడ నల్గొండ చిన్న కాపాడిది. రచనలు కవితాకేతనం, బాల నృసింహ శతకం, మహేశ్వర శతకం, భగవద్గీత కందామృత శతకం, వీరబ్రహ్మేంద్ర శతకం. ఏంటి, కవితాకేతనం, బాల నృసింహ శతకం, మహేశ్వర శతకం, భగవద్గీత కందామృత శతకం, వీరబ్రహ్మేంద్ర శతకం. బిరుదు ఏంటిది, సహజకవి. సహజకవి ఇంకొకరు ఉంటారు మనకు, పోతనని, వేమనాని సహజకవి. వేమనాని వేమనాని కూడా సహజకవి అంటారు. ఇక్కడ భరతసింహ శతకం, సూరోజు బాల నరసింహాచారిని కూడా సహజకవి అంటారు. ఎట్లా గుర్తుంచుకుంటే సూరోజు, అంటే మంచి, అంటే మంచి అంటే భరత అంటే మంచి భర్త, అంటే భర్త అనుకోండి. భర్త అంటే అంటే మంచి భర్త కావాలనుకుంటారు ఎవరికైనా. ఏంటిది, భరత అంటే భర్త అనుకోండి, అంటే మంచి భర్త అనుకోండి. ఇట్లా గుర్తుంచుకో సింపుల్గా. భవ్యచరిత శతకం. ఎవరు, టీవీ నారాయణ. ఎవరు, భవ్యచరిత శతకం. ఎవరు, టీవీ నారాయణ. ఎక్కడున్నాడు, హైదరాబాద్లో. 26/7/1925. విద్యావేత్త. ఇది ఏం చేశాడంటే విద్యావేత్త, ఆధునిక దార్శనిక గుర్తింపు. ఏమని గుర్తింపునంటే విద్యావేత్తగా పనిచేసిండు, ఆధునిక దార్శనికుడిగా గుర్తింపు పొందిడు. ఇది ఒక జిల్లాలో విద్యాశాఖ అధికారిగా పనిచేసిండు. ఏ జిల్లాలో మరి, హైదరాబాద్లో జిల్లా విద్యాశాఖ అధికారిగా పనిచేసి పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడిగా పనిచేశాడు. ఏ విధంగా, జిల్లా విద్యాశాఖ అధికారిగా మరియు పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా వర్క్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇతని రచనలు ఏంటంటే జీవనవేదం,
హర్షపుత్ర శతకం, భవ్యచరిత శతకం, ఆత్మదర్శనం. ఆత్మదర్శనం అనేది కవితా సంపుటి గుర్తుంచుకోండి. అమరవాక్సు స్రవంతి ఇతని యొక్క రచనలు ఏంటి? జీవనవేదం, హర్షపుత్ర శతకం, భవ్యచరిత శతకం, ఆత్మదర్శనం, కవితా సంపుటి, అమరవాక్సు స్రవంతి, ఉపనిషత్తులపై వ్యాస సంపుటి. ఇక్కడ భవ్య చరిత. చరిత అంటే మన టీవీలో ఏం చరిత్ర చూస్తాం. ఎవరి? నారాయణ చరిత్రలు. చరిత అంటే అతని గురించి చెప్తున్న చరిత్రలు చెప్పుకుంటాం కదా. ఆ భవ్య చరిత్ర ఎవరిది? నారాయణ చరిత్ర చెప్పుకుంటాం. ఓకే. ఇక్కడ హైదరాబాదు 26/7/95 విద్యావేత్త, ఆధునిక దర్శన గుర్తింపు, జిల్లా విద్యాశాఖాధికారిగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ వర్క్ చేసిండు. రచనలు జీవనవేదం, హర్షపుత్ర శతకం, భవ్యచరిత్ర శతకం, ఆత్మదర్శనం, అమరవాక్సు స్రవంతి, ఉపనిషత్తులపై వ్యాస సంపుటి. ఓకే. మిగతాది పార్ట్ 2లో చెప్పుకుందాం. ఇప్పటికెళ్ళి ఎంత అయింది ఇక్కడ చూడండి ఒకసారి. మొదటి లెసన్ వచ్చేసి శేషం లక్ష్మీనారాయణ రచించిన అభినందన. ఇది ఎట్లా గుర్తుంటుంది అంటే పాఠ్య పేరు అభినందన దేశభక్తి శ్రమ. శేషం లక్ష్మీనారాయణుడు. అభినందన అంటే నందనుడు నారాయణుడు అని గుర్తుంచుకోండి. ఏంటిది? నందనుడు నారాయణుడు. నారాయణునికి ఏం చేస్తాం? మనం భక్తితో పూజిస్తాం. నందనుడు నారాయణుని భక్తితో పూజిస్తాం. ఏం చేస్తాం? గేయాలు పాడతాం. గుర్తుంచుకోండి ఇట్లా. ఓకే. థ్యాంక్ యూ.